ప్రపంచ కప్ ఓటమికి బదులు తీర్చుకున్నాం. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్కు దూసుకెళ్లింది. మంగళవారం మార్చి 4 జరిగిన సెమీఫైనల్లో పోరులో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసి ఫైనల్లో అడుగుపెట్టింది. ఛేదనలో భారత్ రన్ మిషన్ విరాట్ కోహ్లీ 84 మరోసారి అదరగొట్టాడు. 98 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేశాడు. కోహ్లీకి ఇది 74వ వన్డే హాఫ్ సెంచరీ. ఈ విజయంతో టీమిండియా 2023 వన్డే ప్రపంచ కప్ ఓటమి ప్రతీకారం తీర్చుకున్నట్లు అయింది. అప్పుడు కంగారులు కొట్టిన దెబ్బ అంత ఈజీగా మర్చిపోయేది కాదు. అప్పటి వరకు వరుసగా 9 మ్యాచుల్లో గెలిచిన రోహిత్ సేనాను ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టించి కప్ ఎగరేసుకపోయారు. అందుకు భారత జట్టు ఇప్పుడు బదులు తీర్చుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 264 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని టీమిండియా సునాయాసంగా ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి 48.1 ఓవర్లో లక్ష్యాన్ని చేరుకుంది. భారత బ్యాటర్లో విరాట్ కోహ్లీ 84, శ్రేయస్ అయ్యర్ 45, కేఎల్ రాహుల్ 42 నాట్అవుట్, హార్దిక్ పాండ్యా 28, రోహిత్ శర్మ 28, అక్షర్ పటేల్ 27 పరుగులు చేశారు. నిజానికి కోహ్లీ ఈ మ్యాచ్లో సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు అంటూ ఇక్కడ ఒక మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తుంది. ఈ సందర్భంగా మన టీమిండియాకి శుభాకాంక్షలు. ఫైనల్లో కూడా గెలిచి మరింత మంచి పేరు తేవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కే గిరంధరావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 8 గంటలకి 6 తెలుగు దినపత్రికలు లైవ్ ద్వారా చదువుతున్నాను. సమయం ఉంటే చూడాలని సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఇండియా, గుడ్ మార్నింగ్ అమెరికా.